ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం జాగ్రఫీ టెక్స్ట్ బుక్‌లోని 5వ పాఠంకి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 5వ పాఠం ఖనిజాలు మరియు శక్తి వనరులు. ఇందులో 105 నుంచి 115 పేజీ వరకు. సహజ వాయువు ఏది పెట్రోలియం నిక్షేపాల్లో ఉండి ముడి చమురును ఉపరితలంపైకి తీసుకువచ్చే క్రమంలో విడుదలవుతుంది. సహజ వాయువు ఏది పెట్రోలియం నిక్షేపాల్లో ఉండి ముడి చమురును ఉపరితలంపైకి తీసుకువచ్చే క్రమంలో విడుదలవుతుందంటే సహజ వాయువు. ఏది గృహ పారిశ్రామిక ఇంధనంగా ఉపయోగపడుతుందంటే సహజ వాయువు. ఏది గృహ పారిశ్రామిక ఇంధనంగా ఉపయోగపడుతుందంటే సహజ వాయువు. దేనిని విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి, విద్యుత్ రంగంలో ఇంధనంగా, పరిశ్రమలో వేడి చేయడానికి, రసాయనాలు, పెట్రో రసాయనాలు, ఎరువుల పరిశ్రమలో ముడి పదార్థంగా, రవాణా ఇంధనంగా, వంట ఇంధనంగా ఉపయోగిస్తారంటే సహజ వాయువు. దేనిని విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి, విద్యుత్ రంగంలో ఇంధనంగా, పరిశ్రమలో వేడి చేయడానికి, రసాయనాలు, పెట్రో రసాయనాలు, ఎరువుల పరిశ్రమల్లో ముడి పదార్థంగా, రవాణా ఇంధనంగా, వంట ఇంధనంగా ఉపయోగిస్తారంటే సహజ వాయువు. గ్యాస్ అవస్థాపన స్థానిక నగర గ్యాస్ కంపెనీ అంటే సిఓడి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ల విస్తరణతో ఏది కూడా ముఖ్య రవాణా ఇంధనం సిఎన్జి మరియు వంట ఇంధనం పిఎన్జి అభివృద్ధి చెందుతుందంటే సహజ వాయువు. గ్యాస్ అవస్థాపన స్థానిక నగర గ్యాస్ కంపెనీ సిఓడి అంటే స్థానిక నగర గ్యాస్ కంపెనీ అంటే సిఓడి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ల విస్తరణతో ఏది కూడా ముఖ్య రవాణా ఇంధనం సిఎన్జి మరియు వంట ఇంధనం పిఎన్జి అభివృద్ధి చెందుతుందంటే సహజ వాయువు. ఎక్కడ సహజవాయువు నిల్వలు కనుగొన్నారు? భారతదేశం యొక్క ప్రధాన గ్యాస్ నిల్వలైన ముంబై హై మరియు పశ్చిమ తీరం వెంబడి ఉన్న కాంబే బేసిన్లోని అనుబంధ క్షేత్రాల్లో, తూర్పు తీరం వెంబడి కృష్ణా గోదావరి బేసిన్లో ఎక్కడ సహజవాయువు నిల్వలు కనుగొన్నారంటే భారతదేశం యొక్క ప్రధాన గ్యాస్ నిల్వలు ముంబై హై మరియు పశ్చిమ తీరం వెంబడి ఉన్న కాంబే బేసిన్లోని అనుబంధ క్షేత్రాల్లో, తూర్పు తీరం వెంబడి కృష్ణా గోదావరి బేసిన్లో. గెయిల్ ఇండియా నిర్మించిన మొదటి 1700 కిలోమీటర్ల పొడవైన ఏ గ్యాస్ పైప్ లైన్ పశ్చిమ ఉత్తర భారతదేశంలోని వివిధ ఎరువులు, విద్యుత్, పారిశ్రామిక సముదాయాలతో ముంబై హై బస్సేన్ గ్యాస్ క్షేత్రాలను అనుసంధానించిందంటే హజీరా విజయపూర్ జగదీష్పూర్. హెచ్విజే అంటే హజీరా విజయపూర్ జగదీష్పూర్ క్రాస్ కంట్రీ పైప్ లైన్. గెయిల్లో నిర్మించిన మొదటి 1700 కిలోమీటర్ల పొడవైన ఏ గ్యాస్ పైప్ లైన్ పశ్చిమ ఉత్తర భారతదేశంలోని వివిధ ఎరువులు, విద్యుత్, పారిశ్రామిక సముదాయాలతో ముంబై హై బస్సేన్ గ్యాస్ క్షేత్రాలను అనుసంధానించిందంటే హజీరా విజయపూర్ జగదీష్పూర్ హెచ్విజే క్రాస్ కంట్రీ. ఈ గ్యాస్ పైప్లైన్ భారతీయ గ్యాస్ మార్కెట్ అభివృద్ధికి ప్రేరణించింది. మొత్తం మీద భారతదేశం యొక్క గ్యాస్ మౌలిక సదుపాయాలు ఎక్కడి నుండి ఎక్కడి వరకు క్రాస్ కంట్రీ పైప్ లైన్లకు 10 రెట్లు విస్తరించిందంటే 1700 కిలోమీటర్ల నుంచి 18,500 కిలోమీటర్ల వరకు. ఈ గ్యాస్ పైప్ లైన్ భారత గ్యాస్ మార్కెట్ అభివృద్ధికి ప్రేరణించింది. మొత్తం మీద భారతదేశం యొక్క గ్యాస్ మౌలిక సదుపాయాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు క్రాస్ కంట్రీ పైప్ లైన్లకు 10 రెట్లు విస్తరించిందంటే 1700 కిలోమీటర్ల నుంచి 18,500 కిలోమీటర్ల వరకు. ఈశాన్య రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా అన్ని గ్యాస్ వనరులు వినియోగ మార్కెట్లను అనుసంధానం చేయడం ద్వారా త్వరలో గ్యాస్ గ్రిడ్గా ఎన్ని కిలోమీటర్లు చేరుకుంటుందని భావిస్తున్నారంటే 34,000 కిలోమీటర్లకు. ఈశాన్య రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా అన్ని గ్యాస్ వనరులు వినియోగ మార్కెట్లను అనుసంధానం చేయడం ద్వారా త్వరలో గ్యాస్ గ్రిడ్గా ఎన్ని కిలోమీటర్లకు చేరుకుంటుందని భావిస్తున్నారంటే 34,000 కిలోమీటర్లకు. తర్వాత విద్యుత్తు. నేటి ప్రపంచంలో విద్యుత్తు బహుళ ప్రయోజనాలను కలిగి ఉంది. దేని తలసరి వినియోగం అభివృద్ధి సూచికగా పరిగణిస్తారంటే విద్యుత్తు. నేటి ప్రపంచంలో విద్యుత్ బహుళ ప్రయోజనాలు కలిగి ఉంది. దేని తలసరి వినియోగం అభివృద్ధి సూచికగా పరిగణిస్తారంటే విద్యుత్ యొక్క తలసరి వినియోగాన్ని అభివృద్ధి సూచికగా పరిగణిస్తారు. విద్యుత్ ప్రధానంగా ఎన్ని విధాలుగా ఉత్పత్తి అవుతుంది? అవి ఏవంటే 2 విధాలుగా. అవి వేగంగా ప్రవహించే నీరు టర్బైన్లను త్రిప్పడం ద్వారా జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మరియు బొగ్గు, పెట్రోలియం, సహజవాయువును మండించడం ద్వారా కూడా టర్బైన్ నడిపించి తాప విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. విద్యుత్ ప్రధానంగా ఎన్ని విధాలుగా ఉత్పత్తి అవుతుంది? అవి ఏవంటే 2 విధాలుగా. అవి వేగంగా ప్రవహించే నీరు టర్బైన్లను తిప్పడం ద్వారా జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మరియు బొగ్గు, పెట్రోలియం, సహజవాయువును మండించడం ద్వారా కూడా టర్బైన్ నడిపించి తాప విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. ఏ రకంగా తయారు చేసిన చివరికి ఉత్పత్తి అయిన విద్యుత్ ఒకేలా ఉంటుంది? ఏ విద్యుత్ వేగంగా ప్రవహించే నీటి ద్వారా ఉత్పత్తి చేయబడుతుందంటే జల విద్యుత్. ఏ రకంగా తయారు చేసిన చివరికి ఉత్పత్తి అయిన విద్యుత్ ఒకేలా ఉంటుంది? ఏ విద్యుత్ వేగంగా ప్రవహించే నీటి ద్వారా ఉత్పత్తి చేయబడుతుందంటే జల విద్యుత్. ఏది పునరుత్పాదక వనరు అంటే జల విద్యుత్. ఏది పునరుత్పాదక వనరు అంటే జల విద్యుత్. భారతదేశంలో ఏ బహుళార్థ సహజ ప్రాజెక్టులు జల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి? భాక్రానంగల్, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, కుపిలి హైడల్ ప్రాజెక్ట్ మొదలైనవి.
భారతదేశంలో ఏ బహుళార్థ సాధక ప్రాజెక్టులు జల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయంటే భాక్రానంగల్, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, కోపిలి హైడల్ ప్రాజెక్ట్ మొదలైనవి. బొగ్గు, పెట్రోలియం మరియు సహజవాయువును ఉపయోగించి ఏ విద్యుత్తును ఉత్పత్తి చేస్తారని తాప లేదా థర్మల్ విద్యుత్తును. బొగ్గు, పెట్రోలియం మరియు సహజవాయువును ఉపయోగించి ఏ విద్యుత్తును ఉత్పత్తి చేస్తారని తాప లేదా థర్మల్ విద్యుత్తును. తాప లేదా థర్మల్ విద్యుత్ కేంద్రాలు విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఏ శిలాజ ఇంధనాలను ఉపయోగిస్తున్నారంటే పునరుత్పాదకం కాని శిలాజ ఇంధనాలు. తాప లేదా థర్మల్ విద్యుత్ కేంద్రాలు విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఏ శిలాజ ఇంధనాలను ఉపయోగిస్తున్నారంటే పునరుత్పాదకం కాని శిలాజ ఇంధనాలను. తర్వాత సంప్రదాయేతర శక్తి వనరులు. పెరుగుతున్న దేని వినియోగం ఫలితంగా దేశం బొగ్గు, చమురు, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాలపై ఎక్కువగా ఆధారపడుతుందంటే విద్యుత్ శక్తి. పెరుగుతున్న దేని వినియోగం ఫలితంగా అంటే విద్యుత్ శక్తి వినియోగం ఫలితంగా దేశం బొగ్గు, చమురు, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాలపై ఎక్కువగా ఆధారపడుతూ ఉంది. ఏ ధరలు పెరగడం వాటికి కొరత ఏర్పడే ప్రమాద భవిష్యత్తులో ఇంధన సరఫరా భద్రత గురించి అనిశ్చితిని పెంచాయంటే చమురు, గ్యాస్ ధరలు. ఏ ధరలు పెరగడం వాటికి కొరత ఏర్పడే ప్రమాద భవిష్యత్తులో ఇంధన సరఫరా భద్రత గురించి అనిశ్చితిని పెంచాయంటే చమురు, గ్యాస్ ధరలు పెరగడం. ఇది జాతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై తీవ్రమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా శిలాజ ఇంధనాల వినియోగం పెరగడం కూడా తీవ్రమైన ఏ సమస్యలు కలిగిస్తుందంటే పర్యావరణ సమస్యలను. అంతేకాకుండా శిలాజ ఇంధనాల వినియోగం కూడా తీవ్రమైన ఏ సమస్యలను కలిగిస్తుందంటే పర్యావరణ సమస్యలను. అందువల్ల సౌరశక్తి, గాలి, పోటుపాట్లు, బయోమాస్ మరియు వ్యర్థ పదార్థాల నుండి తయారు చేసి విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించాల్సిన అవసరం ఉంది. వీటిని ఏ ఇంధన వనరులు అంటారంటే సంప్రదాయేతర ఇంధన వనరులు. అలాగే సౌరశక్తి, గాలి, పోటుపాట్లు, బయోమాస్ మరియు వ్యర్థ పదార్థాలను తయారు చేసి విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించాల్సిన అవసరం ఉంది. వీటిని ఏ ఇంధన వనరులు అంటారంటే సంప్రదాయేతర ఇంధన వనరులు. భారతదేశంలో సూర్యరశ్మి, నీరు, గాలి మరియు జీవ పదార్థాలు సమృద్ధిగా లభిస్తున్నాయి. ఏ ఇంధన వనరుల అభివృద్ధికి మన దేశం బృహత్ కార్యక్రమాలను అమలు చేస్తున్నదంటే పునరుత్పాదక ఇంధన వనరులు. భారతదేశంలో సూర్యరశ్మి, నీరు, గాలి మరియు జీవ పదార్థాలు సమృద్ధిగా లభిస్తున్నాయి. ఏ ఇంధన వనరుల అభివృద్ధికి మన దేశం బృహత్ కార్యక్రమాలను అమలు చేస్తుందంటే పునరుత్పాదక ఇంధన వనరులు. తర్వాత అణుశక్తి. ఏది అణువుల నిర్మాణాన్ని మార్చడం ద్వారా లభిస్తుందంటే అణుశక్తి. ఏది అణువుల నిర్మాణాన్ని మార్చడం ద్వారా లభిస్తుందంటే అణుశక్తి. అటువంటి మార్పు చేసినప్పుడు చాలా శక్తి వేడి రూపంలో విడుదలవుతుంది. ఇది ఏ శక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారంటే విద్యుత్ శక్తిని. అటువంటి మార్పు చేసినప్పుడు చాలా శక్తి వేడి రూపంలో విడుదలవుతుంది. ఇది ఏ శక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారంటే విద్యుత్ శక్తిని. ఎక్కడ లభించే యురేనియం, థోరియం అణుశక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారంటే జార్ఖండ్, రాజస్థాన్లోని ఆరావళి శ్రేణిలో. ఎక్కడ లభించే యురేనియం, థోరియం అణుశక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారంటే జార్ఖండ్, రాజస్థాన్లోని ఆరావళి శ్రేణుల్లో. కేరళలోని మొనాజైట్ ఇసుకలో కూడా ఏమి పుష్కలంగా లభిస్తుందంటే థోరియం. కేరళలోని మొనాజైట్ ఇసుకలో ఏమి పుష్కలంగా లభిస్తుందంటే థోరియం. 6 అణు విద్యుత్ కేంద్రాలను గుర్తించి అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయో కనుక్కున్నట్టున్నాడు. కైగా కర్ణాటక, కల్పక్కం తమిళనాడు, కుడుంకులం తమిళనాడు, నరోరా ఉత్తరప్రదేశ్, కక్రాపర్ గుజరాత్, రావత్పట రాజస్థాన్, తారాపూర్ మహారాష్ట్ర. 6 అణు విద్యుత్ కేంద్రాలను గుర్తించి అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయో కనుక్కోమంటున్నారు. కైగా కర్ణాటక, కల్పాకం తమిళనాడు, కుడుంకులం తమిళనాడు, నరోరా ఉత్తరప్రదేశ్, కక్రాపర్ గుజరాత్, రావత్పట రాజస్థాన్, తారాపూర్ మహారాష్ట్ర. తర్వాత సౌరశక్తి. ఏ దేశం ఒక ఉష్ణమండల దేశం. ఇది సౌరశక్తిని ఉపయోగించుకుని అపారమైన అవకాశాలు కలిగి ఉందంటే భారతదేశం. ఏ దేశం ఒక ఉష్ణమండల దేశం. ఇది సౌరశక్తిని ఉపయోగించుకుని అపారమైన అవకాశాలు కలిగి ఉందంటే భారతదేశం. ఏ టెక్నాలజీ సూర్యరశ్మిని నేరుగా విద్యుత్తుగా మారుస్తుందంటే ఫోటోవాల్టాయిక్ టెక్నాలజీ. ఏ టెక్నాలజీ సూర్యరశ్మిని నేరుగా విద్యుత్తుగా మారుస్తుందంటే ఫోటోవాల్టాయిక్ టెక్నాలజీ. గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలు ఏది వేగంగా ప్రాచుర్యం పొందుతుందంటే సౌరశక్తి. గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలు ఏది వేగంగా ప్రాచుర్యం పొందుతుందంటే సౌరశక్తి. భారతదేశంలోని 5 ప్రాంతాల్లో కొన్ని పెద్ద సౌర విద్యుత్ ప్లాంట్లు స్థాపించారు. ఇవి గ్రామీణ కట్టెలు మరియు పిడకలపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి. ఇది ఏ పరిరక్షణకు మరియు వ్యవసాయంలో తగినంత ఎరువు సరఫరాకు దోహదం చేస్తుందంటే పర్యావరణ పరిరక్షణకు. భారతదేశంలో 5 ప్రాంతాల్లో కొన్ని పెద్ద సౌర విద్యుత్ ప్లాంట్లు స్థాపించారు. ఇవి గ్రామీణుల కట్టెలు మరియు పిడకలపై ఆధారపడడాన్ని తగ్గిస్తాయి. ఇది ఏ పరిరక్షణకు మరియు వ్యవసాయంలో తగినంత ఎరువు సరఫరాకు దోహదం చేస్తుందంటే పర్యావరణ పరిరక్షణకు. తర్వాత పవనశక్తి. భారతదేశం గొప్ప పవన శక్తి సామర్థ్యం కలిగి ఉంది. అతిపెద్ద విండ్ ఫార్మ్ క్లస్టర్ ఎక్కడ ఉందంటే తమిళనాడులోని నాగర్కోయిల్ నుండి మదురై వరకు. భారతదేశంలో గొప్ప పవన శక్తి సామర్థ్యం ఉంది. అతిపెద్ద విండ్ ఫార్మ్ క్లస్టర్ ఎక్కడ ఉందంటే తమిళనాడులో నాగర్కోయిల్ నుండి మదురై వరకు. ఇవి కాకుండా ఎక్కడ ముఖ్యమైన పవన క్షేత్రాలు ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, కేరళ,
మహారాష్ట్ర మరియు లక్షద్వీప్లో. ఇవి కాకుండా ఎక్కడ ముఖ్యమైన పవన క్షేత్రాలు ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర మరియు లక్షద్వీపుల్లో. దేశంలో పవన శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో ఏవి ప్రసిద్ధి చెందాయంటే నాగర్ కోయిల్ మరియు జైసల్మేర్లు. దేశంలో పవన శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో ఏవి ప్రసిద్ధి చెందాయంటే నాగర్ కోయిల్ మరియు జైసల్మేర్లు. తర్వాత బయోగ్యాస్. గ్రామీణ ప్రాంతాలు గృహ అవసరాల కోసం వినియోగించే అనేక రకాలైన మొక్కలు మరియు వ్యవసాయ వ్యర్థాలు, జంతువులు మరియు మానవ వ్యర్థాలు దీనిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారంటే బయోగ్యాస్ను. గ్రామీణ ప్రాంతాలు గృహ అవసరాల కోసం వినియోగించే అనేక రకాల మొక్కలు మరియు వ్యవసాయ వ్యర్థాలు, జంతువులు మరియు మానవ వ్యర్థాలను దీనిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారంటే బయోగ్యాస్ను. ఏమి కుళ్ళిపోవడం వల్ల గ్యాస్ ఉత్పత్తి అవుతుందంటే సేంద్రియ పదార్థం. ఏమి కుళ్ళిపోవడం వల్ల గ్యాస్ ఉత్పత్తి అవుతుందంటే సేంద్రియ పదార్థం. ఏది కిరోసిన్, పిడకలు, కర్రబొగ్గుతో పోల్చి అధిక ఉష్ణ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందంటే బయోగ్యాస్. ఏది కిరోసిన్, పిడకలు, కర్రబొగ్గుతో పోల్చితే అధిక ఉష్ణ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందంటే బయోగ్యాస్. పురపాలక, సహకారక, వ్యక్తిగత స్థాయిలో బయోగ్యాస్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. గ్రామీణ భారతదేశంలో పశువుల పేడను ఉపయోగించే బయోగ్యాస్ ప్లాంట్ని ఏ ప్లాంట్ అంటారంటే గోబర్ గ్యాస్ ప్లాంట్లు. పురపాలక, సహకార, వ్యక్తిగత స్థాయిలో బయోగ్యాస్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. గ్రామీణ భారతదేశంలో పశువుల పేడను ఉపయోగించే బయోగ్యాస్ ప్లాంట్ని ఏ ప్లాంట్లు అంటారంటే గోబర్ గ్యాస్ ప్లాంట్లు. ఏవి ఇంధనం మరియు నాణ్యమైన ఎరువు రూపంలో రైతుకు జంట ప్రయోజనాలు అందిస్తాయంటే గోబర్ గ్యాస్ ప్లాంట్లు. ఏవి ఇంధనం మరియు నాణ్యమైన ఎరువు రూపంలో రైతుకు జంట ప్రయోజనాలు అందిస్తాయి? గోబర్ గ్యాస్ ప్లాంట్లు. ఏది బయోగ్యాస్ ఉత్పత్తికి అత్యంత సమర్థవంతమైనగా ఉపయోగపడుతుందంటే పశువుల పేడ. ఏది బయోగ్యాస్ ఉత్పత్తికి అత్యంత సమర్థవంతమైనగా ఉపయోగపడుతుందంటే పశువుల పేడ. ఏది ఎరువు యొక్క నాణ్యతను మెరుగుపరిచి వంట చెర కొరకు చెట్లు నరకడానికి, పిడకల కొరకు పేడ వాడకాన్ని తగ్గిస్తుందంటే బయోగ్యాస్. ఏది ఎరువు యొక్క నాణ్యతను మెరుగుపరిచి వంట చెర కొరకు చెట్లు నరకడానికి, పిడకల కొరకు పేడ వాడకాన్ని తగ్గిస్తుందంటే బయోగ్యాస్. తర్వాత వేలాశక్తి. సముద్రపు వేటిని విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించవచ్చు అంటే పోటుపాటను. సముద్రపు వేటిని విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించవచ్చు అంటే పోటుపాటను. నీటి ప్రవేశ మార్గానికి అడ్డంగా వరద నిరోధక గేట్లు అమరుస్తారు. పోటు సమయంలో ఈ ప్రవేశ మార్గం గుండా నీరు లోపలికి ప్రవేశిస్తుంది. వరద గేటు మూసినప్పుడు ఆ నీరు లోపల నిలువరించబడుతుంది. వరద గేటు వెలుపల పోటు తగ్గిన తర్వాత ఈ నిలువరించబడిన నీరు ఒక పైపు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే వేటి గుండా ప్రవహిస్తూ తిరిగి సముద్రంలో కలిసిపోతుంది టర్బైన్ల. నీటి ప్రవేశ మార్గానికి అడ్డంగా వరద నిరోధక గేట్లు అమరుస్తారు. పోటు సమయంలో ఈ ప్రవేశ మార్గం గుండా నీరు లోపలికి ప్రవేశిస్తుంది, అంటే నీరు లోపలికి వెళ్తుంది. వరద గేటు మూసినప్పుడు ఆ నీరు లోపల నిలువరించబడుతుంది. వరద గేటు వెలుపల పోటు తగ్గిన తర్వాత ఆ నిలువరించబడిన నీరు ఒక పైపు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి వేటి గుండా ప్రవహిస్తూ తిరిగి సముద్రంలో కలిసిపోతుందంటే టర్బైన్లు కూడా ప్రవహిస్తూ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. భారతదేశంలో ఏ వేలాశక్తిని ఉపయోగించుకోవడానికి అనువైన పరిస్థితులను అందిస్తున్నాయంటే గల్ఫ్ ఆఫ్ ఖంబాట్, పశ్చిమ తీరంలో గుజరాత్లోని గల్ఫ్ ఆఫ్ కచ్, పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ ప్రాంతాల్లోని గంగా డెల్టా. భారతదేశంలో ఏ వేలాశక్తిని ఉపయోగించుకోవడానికి అనువైన పరిస్థితులను అందిస్తున్నాయి గల్ఫ్ ఆఫ్ ఖంబాట్, పశ్చిమ తీరంలో గుజరాత్లోని గల్ఫ్ ఆఫ్ కచ్, పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ ప్రాంతాల్లోని గంగా డెల్టా. తర్వాత భూ ఉష్ణ శక్తి. ఏది భూమి లోపల ఉన్న వేడిని ఉపయోగించి ఉత్పత్తి చేయబడిన వేడి లేదా విద్యుత్తును సూచిస్తుందంటే భూ ఉష్ణ శక్తి అనేది. ఏది భూమి లోపల ఉన్న వేడిని ఉపయోగించి ఉత్పత్తి చేయబడిన వేడి లేదా విద్యుత్తును సూచిస్తుందంటే భూ ఉష్ణ శక్తి అనేది. భూమి లోతు పెరిగిన కొద్దీ వేడి పెరుగుతుంది కాబట్టి భూ ఉష్ణ శక్తి ఏర్పడుతుంది. ఏమి ఎక్కువగా ఉన్న చోట తక్కువ లోతుల్లోనే అధిక ఉష్ణోగ్రతలు కనిపిస్తాయంటే భూ ఉష్ణ ప్రవణత. భూమి లోతు పెరిగిన కొద్దీ వేడి పెరుగుతుంది కాబట్టి భూ ఉష్ణ శక్తి ఏర్పడుతుంది. ఏమి ఎక్కువగా ఉన్న చోట తక్కువ లోతుల్లోనే అధిక ఉష్ణోగ్రతలు కనిపిస్తాయంటే భూ ఉష్ణ ప్రవణత. అటువంటి ప్రాంతాల్లో భూగర్భ జలాలు రాళ్ల నుండి ఉష్ణాన్ని గ్రహించి వేడిగా మారుతాయి. అది భూమి ఉపరితలంపైకి వచ్చినప్పుడు ఆవిరిగా మారుతుంది. ఆ ఆవిరి ఏమి నడపడానికి మరియు విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది టర్బైన్లను. అటువంటి ప్రాంతాల్లో భూగర్భ జలాలు రాళ్ల నుండి ఉష్ణాన్ని గ్రహించి వేడిగా మారుతాయి. అది భూమి ఉపరితలంకి వచ్చినప్పుడు ఆవిరిగా మారుతుంది. ఈ ఆవిరి ఏమి నడపడానికి మరియు విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది టర్బైన్లు నడపడానికి ఉపయోగపడుతుంది. టర్బైన్లు నడిస్తే విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది. భారతదేశంలో అనేక వందల వేడి నీటి బొగ్గలు ఉన్నాయి. వీటిని దేని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించవచ్చు అంటే విద్యుత్తును. భారతదేశంలో అనేక వందల వేడి నీటి బొగ్గలు ఉన్నాయి. వీటిని దేని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించవచ్చు అంటే విద్యుత్తును. భారతదేశంలో భూ ఉష్ణ శక్తిని వినియోగించుకోవడానికి ఎన్ని ప్రయోగాత్మక ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు? అవి ఏవంటే 2. అవి ఒకటి హిమాచల్ ప్రదేశ్లోని మణికర్ణ సమీపంలోని పార్వతీ లోయలో ఒకటి ఉంది. మరొకటి లడఖ్లోని పుగా లోయలోని ఒకటి ఉంది. భారతదేశంలో భూ ఉష్ణ శక్తిని వినియోగించుకోవడానికి ఎన్ని ప్రయోగాత్మక ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు? అవి ఏవంటే 2. అవి హిమాచల్ ప్రదేశ్లోని మణికర్ణ సమీపంలో పార్వతీ లోయలో, మరొకటి లడఖ్లోని పుగా లోయలోను ఉన్నాయి.
తర్వాత శక్తి వనరుల పరిరక్షణ. ఆర్థికాభివృద్ధికి ప్రాథమిక అవసరం ఏంటంటే శక్తి. ఆర్థికాభివృద్ధికి ప్రాథమిక అవసరం శక్తి. జాతీయ ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగానికి వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా, వాణిజ్య మరియు దేశీయ అవసరాలకు ఏ వనరుల సహకారం అవసరం అంటే శక్తి వనరుల సహకారం అవసరం. జాతీయ ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగానికి వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా, వాణిజ్య మరియు దేశీయ అవసరాలకు ఏ వనరుల సహకారం అవసరం అంటే శక్తి వనరుల సహకారం అవసరం. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి అమలు చేయబడిన ఆర్థికాభివృద్ధి ప్రణాళికకు అమలుకు దేని ఉత్పత్తిని పెంచడం అవసరం అంటే శక్తి. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి అమలు చేయబడిన ఆర్థికాభివృద్ధి ప్రణాళికలు అమలుకు దేని ఉత్పత్తిని పెంచడం అవసరం అంటే శక్తి. ఫలితంగా దేశవ్యాప్తంగా అన్ని రూపాల్లోనూ దేని వినియోగం క్రమంగా పెరుగుతుందంటే ఇంధన వినియోగం. ఫలితంగా దేశవ్యాప్తంగా అన్ని రూపాల్లో దేని వినియోగం క్రమంగా పెరుగుతుందంటే ఇంధన వినియోగం. ఈ నేపథ్యంలో ఎటువంటి ఇంధనాభివృద్ధి మార్గాన్ని తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటే సుస్థిరమైన ఇంధనాభివృద్ధి. ఈ నేపథ్యంలో ఎటువంటి ఇంధనాభివృద్ధి మార్గాన్ని తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటే సుస్థిరమైన ఇంధనాభివృద్ధి. సుస్థిరమైన శక్తి యొక్క రెండు పార్శ్వాలు ఇంధన పొదుపును ప్రోత్సహించడం మరియు పునరుత్పాదక శక్తి వనరుల వాడకాన్ని పెంచడం. రెండు సుస్థిరమైన శక్తి యొక్క రెండు పార్శ్వాలు ఏంటంటే ఇంధన పొదుపును ప్రోత్సహించడం మరియు పునరుత్పాదక శక్తి వనరుల వాడకాన్ని పెంచడం. రెండు ఏది ప్రస్తుతం ప్రపంచంలోని అతి తక్కువ శక్తి వినియోగిత దేశాల్లో ఒకటి భారతదేశం. ఏది ప్రస్తుతం ప్రపంచంలోనే అతి తక్కువ శక్తి వినియోగిత దేశాల్లో ఒకటి అంటే భారతదేశం. మన పరిమిత శక్తి వనరులు న్యాయబద్ధంగా వినియోగించుకోవడానికి మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉదాహరణకు బాధ్యత గల పౌరులుగా మన వ్యక్తిగత వాహనాలకు బదులుగా ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించడం ద్వారా మనం మన వంతు కృషి చేయవచ్చు. మన పరిమిత శక్తి వనరులు న్యాయబద్ధంగా వినియోగించుకోవడానికి మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉదాహరణకు బాధ్యత గల పౌరులుగా మన వ్యక్తిగత వాహనాలకు బదులుగా ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించడం ద్వారా మన వంతు కృషి చేయవచ్చు. ఉపయోగంలో లేనప్పుడు విద్యుత్తును నిలిపేయడం, శక్తిని ఆదా చేసే పరికరాలను ఉపయోగించడం, సంప్రదాయేతర శక్తి వనరులను ఉపయోగించడం అవసరం. అన్నిటికంటే ముఖ్యంగా శక్తి ఆదా చేయడం అంటే శక్తిని ఉత్పత్తి చేసినట్లే. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే శక్తిని ఆదా చేయడం అంటే శక్తిని ఉత్పత్తి చేసినట్లే. తర్వాత బహుళైచ్ఛిక ప్రశ్నలు. శిలలు విచ్ఛిన్నం కావడం, శైథిల్య పదార్థం యొక్క అవశేషాలు వదిలిపెట్టడం ద్వారా కింది వానిలో ఏది ఏర్పడుతుందంటే బి బాక్సైట్. శిలలు విచ్ఛిన్నం కావడం, శైథిల్య పదార్థం యొక్క అవశేషాలు వదిలిపెట్టడం ద్వారా కింది ఖనిజాల్లో ఏది ఏర్పడుతుందంటే బాక్సైట్ ఏర్పడుతుంది. జార్ఖండ్లోని కోడెర్మా క్రింది ఖనిజాలు దేన్ని అధికంగా ఉత్పత్తి చేస్తుందంటే ఇది కూడా బి అబ్రకం. జార్ఖండ్లోని కోడెర్మా క్రింది ఖనిజాలు దేన్ని ఉత్పత్తి చేస్తుందంటే అబ్రకం. క్రింది వాటిలో ఏ శిలల పొరల్లో ఖనిజాలు నిక్షిప్తం చేయబడతాయి మరియు సంచితించబడతాయంటే అవక్షేపల శిలలు. కింది వాటిలో ఏ శిలల పొరలో ఖనిజాలు నిక్షిప్తం చేయబడతాయి మరియు సంచితమవుతాయి అంటే అవక్షేపణ శిలలు. మోనోజైట్ ఇసుకలో కింది ఖనిజాలు ఏది లభిస్తుందంటే థోరియం. కరెక్ట్ ఆన్సర్ సి. మోనోజైట్ ఇసుకలో కింది ఖనిజాలు ఏది లభిస్తుందంటే థోరియం. కరెక్ట్ ఆన్సర్ సి. థ్యాంక్ యూ.